ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచియున్నాడు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. నిజమే కదా. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, దేవుని మీద ఆనుకొని ఉంటారో వారిని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తాడు. దేవుని మీద మన ఆనుకొని ఉండడం అంటే, యోహాను యేసు ప్రభు రొమ్ములో ఆనుకొని ఉన్నాడు. కారణం, దేవునికి యోహానికి ఉన్నటువంటి ఆ రిలేషన్ అంత దగ్గరగా ఉండింది కాబట్టి యోహాను యేసు ప్రభు రొమ్ములో ఆనుకొని ఉన్నట్టుగా లేఖన భాగంలో మనం చూస్తాం. దేవునికి ఎంత సన్నిహితంగా ఉన్నాడో అందుకే ఆ యోహానే మరి పద్మాసన దీపంలో ప్రకటన గ్రంథాన్ని కూడా రాయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ సన్నిహితాన్ని బట్టి కొన్ని మర్మాలను అపోస్తులలో ఉన్నటువంటి వారి శిష్యుల కంటే కూడా ఒక ఎత్తు కొంచెం పైకి అతన్ని హెచ్చించి అనేక మర్మాలను దేవుడు తెలియచేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని మీద ఆనుకోవడం అంటే ఆయనకి దగ్గరగా వెళ్ళడం, ఆయన పాదాలని ప్రతి విషయం ఏది జరిగినా, నీ జీవితంలో ఏది జరిగినా, మంచి జరిగినా, అది మరి మంచిది కాకుండా మరి ఒకటి జరిగినా, ఏది జరిగినా దేవుని పాదాలని పట్టుకొని అడగడం. మనం ఇది చెడ్డ జరిగిందా, చర్చికి వెళ్ళి దేవా నీకు స్తోత్రం, దీని ద్వారా నాకు ఒక పాఠాన్ని నువ్వు నేర్పిస్తున్నా, నీకు వందనాలని చెప్పి ప్రైజ్ చేసి చూడండి, స్తోత్రం చేసి చూడండి, పరిస్థితులు మారిపోతాయి. మేలు జరిగిందా, దేవుని మందిరానికి వెళ్ళి దేవా నాకు నువ్వు ఇది చేసావు, నీకు కృతజ్ఞతలు చెప్పండి, ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా కాకుండా దేవుడు మేలు చేసినప్పుడు మేలు చేశాడు కాబట్టి ఫస్ట్ ఇవంతా అనుభవించేసి ఆస్వాదించేసి తర్వాత వెళ్ళి థ్యాంక్స్ చెప్దాంలే అని మనం అనుకుంటాం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి కేటాయించాల్సినటువంటి ఆ దినాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, దేహాన్ని, మన యొక్క బలాన్ని, మన యవ్వనాన్ని, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి దేవుని యొక్క పరిచర్యలో మనం ఎంతగా పని చేస్తే, ఎంతగా మనం దేవుని యొక్క సేవల పరిచర్యలో మనం వాడబడితే అంతగా దేవునికి మనం ఆనుకొని ఉన్నాము, దేవుని మీద ఆనుకొని ఉన్నామని అర్థం. ఒక పని మాత్రమే కాదు, ఇక్కడ లోపల నుంచి, హృదయంలో నుంచి ఆ ఆశ, ఆలోచన, తపన అనేది మీలో రావాలి. అప్పుడే మీరు దేవుని ఆనుకొని ఉన్నారని, లేకపోతే ఆనుకొని ఉన్నట్టుగా కాదు పిల్లలు. అలా ఆనుకొని ఉంటే దేవుడు మిమ్మల్ని పూర్ణ శాంతి గలవాణిగా చేసి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని ఆయన కాపాడతాడు. ఆనుకొని ఉన్న వారిని దేవుడు కాపాడతాడు. మరి ఆనుకొని ఉన్నవా? ఖచ్చితంగా నువ్వు కనుక ఆనుకొని ఉంటే నా దేవుడు తప్పక నిన్ను కాపాడుతాడు. ఈరోజు నువ్వు ఒకవేళ కష్టంతో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు, వేదనతో ఉండొచ్చు, కానీ నా దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు, నిన్ను మర్చిపోడు. నా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. నీవు నమ్ముకున్న మన దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని మరి ఈ దినాన్ని ప్రారంభిద్దామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, శ్రేష్టముగా నామమునకు స్తోత్రం. నీ మీద ఆనుకునే హృదయం మాకు దయచేయండి, కృప చూపించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకకు సిద్ధపరచుమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయనే మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్.